అందరికీ నమస్కారం. చంద్రబాబుకి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నారా లోకేష్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవ్వాలి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే హీరోగానే కాకుండా పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగా కూడా ఎంతోమంది అవమానిస్తారు. అయితే తనపై విమర్శలు కూడా లేకపోలేవు. అయినప్పటికీ పవన్ వాటిని అన్నిటినీ ఎదుర్కొని ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఇండియా వైడ్గా కూడా పవర్ఫుల్ వ్యక్తిగా మారారు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కాకుండా తనకి ఇష్టమైన రాజకీయాల్లో కూడా అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగి ఇప్పుడు ఫైనల్గా సీఎం తర్వాత అతడి సీఎం ఉప ముఖ్యమంత్రి పదవిలో అదరగొడుతున్నారు. దీనితో తెలుగు సినిమా నుంచి కూడా ఒక స్టార్ రాజకీయాల్లో అది కూడా ఉన్నత పదవిలో ఉన్నారు. అంటే అది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇది ఇలా ఉండగా ఇన్ని రోజులు బాగానే ఉంది, కానీ పవన్ ఇప్పుడు పలు సంచలన వార్తలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాబోతున్నారా అనే ప్రశ్నలు సంచలనంగా మారాయి. కాగా ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా గెలిస్తే 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేశారు. కానీ పవన్ పలు కీలక శాఖలు మంత్రిత్వ సహా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. దీంతో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పేరు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా నేషనల్ వైడ్గా కూడా తన బ్రాండ్ వేసుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అనే మాట ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా సెంట్రల్లో ఉపరాష్ట్రపతి కావచ్చని లేదా ఎన్డీఏ నిర్ణయంతో గవర్నర్గా మారుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మారితే చంద్రబాబు సలహాలు సూచనలు నేతృత్వంలో పవన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ పలు షాకింగ్ వార్తలు వైరల్గా మారాయి. కాగా దీనిపై మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. గతంలో కూడా పవన్ సపోర్ట్తో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడు పవన్ని వారు పక్కన పెట్టేశారు. ఇప్పుడు కూడా నెమ్మదిగా నారా లోకేష్ని పవన్ స్థానం ఇవ్వాలని మెల్లిగా ఒక మాట స్టార్ట్ చేసి పవన్ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో సరే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవనయ్యండి, అయితే అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు వెర్షన్లు కూడా ఇప్పుడు సినీ ప్లస్ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద సంచలన టాపిక్గా మారిపోయాయి. మరి పవన్ సహా చంద్రబాబు సైడ్ నుంచి ఏమన్నా వీటిపై క్లారిటీ వస్తుందో చూడాలి. ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడికి ఘోర ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి చాలా తీవ్రమైన ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని చాలామంది వాపుతూ ఉన్నారు. దీంట్లో అయితే లోకేష్ చాలా టెన్షన్ కూడా తెలుస్తుంది. చూసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.